హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన వీడియోలో బంగాళదుంపతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకిలో బంగాళదుంపల్ని చెక్కు తీసేసి పొడుగ్గా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా తురిమిన బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, సన్నగా తురిమిన జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలో ముందు తురిమి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో లీటర్ పాలు పోసుకుని బాగా దగ్గరికి వచ్చేలాగా మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతూ ఉండగా 200 గ్రాముల పంచదారను వేసుకుని కరగనివ్వాలి. చూసారు కదా, పాలని ఈ రకంగా చిక్కపడనిచ్చి దీంట్లో ఫ్రై చేసుకున్న పొటాటోని వేసి పాలు చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది. పొటాటో హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. దీన్ని మనం కావాలంటే ఇలా వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు, కూలింగ్ ఇష్టపడే వాళ్ళు 2 నుంచి 3 గంటలు ఫ్రీజర్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా వేయించుకున్న బాదం జీడిపప్పు ముక్కల్ని వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ బంగాళదుంప హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.